హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే ఫామ్ అండి. సో ఇప్పటికే చాలా ఫామ్స్ చూసారు కదా. సో ఇదొక వెరైటీ ఫామ్ అనమాట. ఈ ఫామ్లో అయితే మనకి పీనట్స్ కూడా దొరుకుతాయి అండ్ చాలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. సో ఏ ఫామ్లోనూ మాకు చూస్తే పీనట్స్ దొరకలేదు. ఇది కూడా మా ఫ్రెండ్ చెప్పారనమాట. ఇప్పుడు ఆ ఫామ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. ఫామ్కి అయితే లాస్ట్ ఎంట్రీ 4 o'clock అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు ఫామ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉందో కూడా చూసేద్దాము. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుంది అని. సో మీకు కూడా అలానే ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి. అదైతే మా ఇంటి దగ్గర నుంచి 1/2 hour పడుతుందండి. అండ్ వెళ్ళే వేలో అయితే వేరే ఫామ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో ఇక్కడ పక్కన చూస్తే మీరు కార్స్ అవి ఆగి ఉన్నాయి కదా, అది ఇంకో ఫామ్ అనమాట. మేము వెళ్ళే ఫామ్ అయితే వేరే ఫామ్. అండ్ ఇక్కడ మీరు స్ట్రైట్గా చూస్తే బోర్డ్ కనిపిస్తుంది కదా, ది వుల్ఫ్ ఫామ్ అని ఉంది. మేము వెళ్ళేదైతే ఆ ఫామ్కే దగ్గరికి వచ్చేసామండి. ఈ ఫామ్కి అయితే ఎంట్రీ ఫీ ఏం లేదండి, మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మనం లాస్ట్లో ఏమైతే పిక్ చేసుకున్నామో అది వెయిట్ చూసి బిల్ వేస్తారనమాట. సో ఇలాగా ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఏంటంటే స్టోర్ కూడా ఉందండి ఆ ఫామ్ వాళ్ళది. సో మనం ఎక్కడైనా వెజిటేబుల్స్ పిక్ చేసుకోవచ్చు. ఇదైతే నేను లాస్ట్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయి లోపల అనేది. ఈ ఫామ్లో ఏంటంటే కార్ కూడా లోపలికి ఎలా ఉందండి. కొన్ని ఫామ్స్లో అయితే బయటే ఉంచేయమంటారు. అండ్ ఇక్కడ బోర్డు మీద ఏం రాశారంటే వాళ్ళు కార్ అనేది చెక్ చేస్తారనమాట లోపలికి వెళ్ళినప్పుడు అండ్ బయటికి వచ్చినప్పుడు. అండ్ మీరు ఏమైనా వేరే ఫామ్స్ దగ్గర ఏమైనా పిక్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పాలన్నమాట. సో అలా అని రాసి ఆ బోర్డు మీద ఉంది. Are peanut picking available here? Yeah. Okay, can we go in directly? Yeah. ఎంట్రన్స్లో ఇలా బకెట్స్ ఇస్తారండి. అండ్ మనకి ఎన్ని కవర్స్ కావాలంటే వాళ్ళు అన్ని కవర్స్ ఇస్తారనమాట. సో ఇందులో ఈ కవర్స్లో ఫిల్ చేసుకుని మనం వెజిటబుల్స్ తెచ్చుకోవచ్చు. సో ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్ తీసేసుకున్న తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాము. వాళ్ళు ట్రంక్లో పెట్టేస్తారనమాట ఆ బకెట్. ఇక్కడ మీరు చూస్తే కార్స్ కనిపిస్తున్నాయి కదండి. మనకి ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ దగ్గర కార్ ఆపుకుని సైడ్కి పెట్టుకుని మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా అందుకని అన్ని కార్స్ ఉన్నాయి. వేరే ఫామ్లో అయితే ఈ ఫెసిలిటీ ఉండదండి. మంచిగా మనం అంత దూరం నడవనవసరం లేదు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మనం పిక్ చేసుకోవచ్చు. ఇది బాగుంది కదా ఇలాగా. ఇది బీన్స్ పాద్ అండి. మీకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఏ వెజిటబుల్ దగ్గర ఆ బోర్డ్ పెట్టేశారనమాట. బోర్డ్ చూసుకుని వెళ్ళిపోవడమే. సో చాలా ఉన్నాయండి ఇలాగా. లెట్యూస్, క్యాబేజ్, బ్రింజాల్, పొటాటో, టొమాటోస్ అలా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. నేను అన్నీ కవర్ చేయలేదండి. మేము లేట్గా వెళ్ళామన్నాను కదా, అన్నీ కవర్ చేయడానికి టైం సరిపోలేదన్నమాట. సో ఫస్ట్ అయితే మేము పీనట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. పీనట్స్ అయితే ఎక్కడో లాస్ట్కి ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ సన్నీగా ఉందండి. అసలు ఎంత ఎండగా ఉందంటే అసలు చాలా ఎండగా ఉంది. ఇంకా మేము క్యాప్స్, గాగుల్స్ అవన్నీ పెట్టుకుని ఇంకా వెళ్ళామన్నమాట. ఇలా ఫామ్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది అయితే కార్ ఎలా లేకుండా నడిచి అయితే అసలు నడవలేము కదా. కార్ ఎలా చేసి మంచి పని చేశారు అనుకున్నాము. ఇంత దూరం అంటే ఎవరు రాలేరండి అసలు. అందుకనే అనుకుంటే వాళ్ళు కార్ని కూడా ఎలా చేశారు. సో ఇలాగా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. బోర్డ్స్ చూసుకుని మనకి ఎటువైపు వెళ్ళాలో ఆ యారో మార్క్స్ అవి ఉంటాయి. సో అలా వెళ్ళిపోవచ్చు. Zucchini, cucumber. ఇలా బోర్డ్స్ పెట్టేశారండి. మనం బోర్డ్స్ చూసుకొని వెళ్ళిపోవడమే. సో ఏ వెజిటబుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ వెజిటబుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ బోర్డ్స్ చూసుకొని. సో ఇదేమో ఓక్రా అండి, అంటే
లేడీస్ ఫింగర్ అనమాట, ఇక్కడ ఓక్రా అంటారు. సో అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఫైనల్లీ పీనట్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే అనమాట పీనట్స్ ఉండే ప్లేస్. అండ్ ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా, సో ఇలాగా ఏ వెజిటేబుల్ దగ్గర అక్కడ అలా పెట్టేస్తారనమాట, వేరే ప్లేస్ దగ్గర కూడా. సో ఇది పీనట్స్ ఉండే ప్లేస్ కాబట్టి పీనట్స్ అని పెట్టారు. సో ఇప్పుడు వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో కూడా చూద్దాము. మేము ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజే పీనట్స్ అవైలబుల్ అని పెట్టారండి. సో ఒక్క రోజుల్లో అది మార్నింగ్ నుంచి వచ్చి ఇలా అన్నీ తీసేసారు అనమాట. మాకన్నా ముందు వేరే వాళ్ళు వచ్చి సో ఇలా చాలా మటుకి తీసేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, అవేనమాట పీనట్స్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూడండి పిక్ చేస్తున్నారు మా హస్బెండ్. ఎంత ఎంజాయ్ చేశారంటే తను నాకన్నా ఎక్కువ తనే పిక్ చేశారనమాట. అంటే అవి పీనట్స్ కూడా గట్టిగా ఉండేవే తీసుకోవాలంట, గట్టిగా ఉండేవి తీసుకుంటే బాగుంటాయని మా ఫ్రెండ్ చెప్పారు. సో అలా మేము పిక్ చేస్తున్నాం అనమాట. ఎన్ని తీసామంటే అలాగా నా చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చేసిందండి. అవి నొక్కాలి కదా, గట్టిగా ఉన్నాయో లేదో చూడడానికి. సో అలాగా ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మేము ఎక్కడున్నామంటే ఫామ్కి వచ్చామండి. ఇక్కడ పీనట్స్ అవి ఉంటాయి అనమాట. సో నేను పీనట్స్ ఎలా ఉంటాయి అని చూపిస్తాను. సో ఇలా ప్లాంట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇవన్నీ అయితే ఆల్రెడీ తీసేశారు. సో నేను ఈ ప్లాంట్ ఇలా తీస్తే పీనట్స్ వస్తాయి అన్నమాట. దీనికైతే ఏం లేవండి, లేతగా ఉంది కదా. నేను వేరే ప్లేస్లో తీసి చూపిస్తాను. సో ఇలా తీస్తే మనకి పీనట్స్ వస్తాయి అన్నమాట. సో అలా మేము ఈ పీనట్స్ అన్ని పిక్ చేసాము. సో ఇవన్నీ పీనట్స్ ప్లాంట్స్ ఏనండి. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను నేను మీకు. పీనట్స్ అయితే ఇలా ఉంటాయండి. ఇవి మళ్ళీ తీయాలి. నేను తీసాక ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. సో ఇలా శాండ్ గా ఉంటది, మనం ఇలా చేసేస్తే శాండ్ అంతా పడిపోతుందండి. సో ఇప్పుడు మనం వీటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా పీనట్స్ అయితే పిక్ చేసుకుని వేరే వెజిటేబుల్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా మరి. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. సో ఇలా అయితే పీనట్స్ పిక్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ వేరే వాళ్ళు అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారండి. వాళ్ళు మళ్ళీ ఏమైనా సేల్ చేసుకుంటారేమో. సో ఇలాగా పీనట్స్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా చూద్దామని వచ్చామన్నమాట. సో ఇదేమో ఓక్రా. నేను దిగి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయో కూడా. ఇవి కట్ చేసేసారో ఏంటో కానీ చిన్నగా ఉన్నాయండి. నాకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు అనమాట. సో అందుకని ఇంకా తీసుకోలేదు. అండ్ ఇవేమో ఎలపినో. ఇక్కడ బోర్డు పెట్టేశారు కదండి. సో అలా ఎక్కడికెక్కడ ఏ వెజిటేబుల్ దగ్గర అలా బోర్డు పెట్టేసి ఉన్నారనమాట. ఇవి పెప్పర్స్లో ఒక వెరైటీ అండి, చాలా హాట్గా ఉంటుంది. ఇదైతే పిజ్జాలోకి అలా వాడతారనమాట, శాండ్విచ్లోకి అలాగా. అండ్ నేను ఆల్రెడీ పిజ్జాలోకి ఎలా చేస్తానో కూడా చూపించాను కదా. సో వీటితో అనమాట నేనైతే ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను. సో ఇక్కడైతే ఫ్రెష్గా కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదేమో బ్రింజాల్ అండి, నల్ల వంకాయ ఉంటారు కదా. సో అదనమాట. సో ఇలా ఇవైతే ఎక్కువే ఉన్నాయి ప్లాంట్స్. నేను చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయో. మా ఫ్రెండ్ పిక్ చేసి తీసుకొచ్చారనమాట. అవి చూస్తే
తినేయాలనిపించింది. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇవి వండితే. కొన్ని అయితే ఇలా ఎల్లో కలర్లో అలా అయిపోయి ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి సైజ్ కూడా. మరి ఎల్లో కలర్లోకి అలా చేంజ్ అయిపోతాయి అనుకుంటా పెద్దగా అయిన తర్వాత. సో ఇలాగా ఈ ప్లాంట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్ పిక్ చేసి తీసుకొచ్చారన్నాను కదా, ఇవేనండి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో కదా, అండ్ టేస్ట్ కూడా ఇంకా బాగున్నాయండి. సో ఫస్ట్ అయితే ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇవి పిక్ చేసినవి చూస్తే బాగా అనిపించింది. అందుకని మళ్ళీ వెళ్ళి ఇంక తీసుకున్నాము అన్నమాట. ఇలా కొన్ని అయితే కవర్ చేశానండి, అన్నీ కవర్ చేయలేకపోయాను. మాకు అదే అనిపించింది, అయ్యో త్వరగా రావాల్సింది అనిపించింది. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ మేము ఏమేమి తీసుకున్నామో బిల్ వేయించాలని చెప్పాను కదా. సో వెళ్ళే వేలోనే స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు వెయిట్ చూస్తారనమాట. నేను అక్కడ ఎలా చూస్తారు, ఏం చేస్తారు అనేది కూడా చూపిస్తాను. సో బాయ్ బాయ్ చెప్పేద్దామా ఇంకా ఫామ్కి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయరే రావాలి. ఇప్పుడు ఇంకా వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఇంకా నాకైతే వెళ్ళాలనిపించలేదు, అంత బాగా నచ్చిందనమాట. ఇంత పెద్దగా ఉంది కదా, సో బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి కదా, వెళ్ళిపోయి ఇంకా బిల్ వేయించుకుని, అండ్ నేను మీకు స్టోర్ కూడా చూపిస్తానని చెప్పాను కదా, ఆ స్టోర్ దగ్గరికి కూడా వెళ్దాము. మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. అండ్ ఏమేమి తీసుకున్నామో మనం కార్ ట్రంక్లో పెట్టేసుకుంటే వాళ్ళు అక్కడ నుండి తీసుకుని వెయిట్ చూసుకుని ఎంతో చెప్తారనమాట. సో మనం కిందకి కూడా దిగనవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి, ముందు బుట్ట నిండా ఎన్ని టొమాటోస్ పిక్ చేశారో. నాకు తెలిసి వాళ్ళు ఫామ్ వాళ్ళు అనుకుంటా. సో స్టోర్లో పెట్టడానికి పిక్ చేసినట్టున్నారు. సో ఇక్కడ బిల్లింగ్ వేసేస్తారనమాట వెయిట్ చూసి. అండ్ స్టోర్ అని చెప్పాను కదండి, లోపలికి కూడా వెళ్ళిపోయి ఇక్కడ ఏమున్నాయి కూడా చూసేద్దాము. అండ్ ఇక్కడ బయట ఇలా పెట్టేసి ఉన్నారనమాట, లైక్ గుమ్మడికాయ అవన్నీ ఉంటాయి కదా, ఏవేవో డిఫరెంట్గా ఉన్నాయండి, ఇవి నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ వాటర్ మిలన్ ఉంది. సో బయట అయితే అవి పెట్టారు. అండ్ లోపలైతే ఇలా యాపిల్స్, పీచెస్, పియర్స్ అండ్ బేసిల్, కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ పెట్టేశారు అనమాట ఇలాగా. అండ్ బోర్డ్ మీద ప్రైస్ అది కూడా పెట్టారండి. సో అది ప్రైస్ చూసుకొని మనకి ఓకే అనుకుంటే తీసుకోవచ్చు అనమాట, కవర్స్లో వేసేసుకొని. అండ్ ఇక్కడే బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ బిల్ వేయించేసుకొని ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే డైరెక్ట్. అండ్ చాలా వెజిటేబుల్స్ ఉన్నాయండి, ఏమేమి ఉన్నాయో కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ నేను లెట్యూస్ తీసుకుందాం అనుకున్నాను లోపల, కానీ అప్పటికే టైం అయిపోయింది అన్నారని ఇంకా వచ్చేసాను అనమాట. సో ఇక్కడ స్టోర్లో ఉంది. సో ఈ లెట్యూస్ అయితే నేను ఇక్కడ స్టోర్లో తీసేసుకున్నాను.
మేము అంత కష్టపడి వెళ్ళి పీనట్స్ నొక్కి హ్యాండ్స్తో అంతలా కూర్చుని తీసుకున్నాము కదా, ఇక్కడ స్టోర్లో వచ్చి చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో పీనట్స్. అంత కష్టపడి కోసామా అనిపించింది, కానీ అదొక ఎక్స్పీరియన్స్ అండి. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ పెప్పర్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఇవన్నీ పెప్పర్స్కి సంబంధించినవే అన్నమాట. ఇలా లైన్గా పెట్టేశారు. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఈ ఫామ్లో అయితే. అండ్ కొన్ని అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశారు, సెలరీ, బీట్రూట్స్ అలాగా, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇదండి, చూసారు కదా ఈ ఫామ్. ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇదండి, ఐ హోప్ మీ అందరికీ ఈ ఫామ్ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, అండ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.